విచిత్రంగా చూస్తున్నారు ఫ్రెండ్స్. ఏమాత్రం సౌండ్ చేసినా సరే మనల్ని వచ్చి చంపేస్తే, దారుణంగా చంపేస్తాయి. సౌండ్ వినిపించిందంటే చాలు ఫ్రెండ్స్. నేను చెప్పబోయేది క్వైట్ ప్లేస్ ది డే 1 మూవీ అండి. జస్ట్ ఇప్పుడే చూసి వచ్చాను. కేవలం 2-3 యాక్టర్స్తో, వాళ్ళ యాక్షన్తో కొద్దిగా హర్రర్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఎలా తీయాలో చేసి చూపించాడండి మైకేల్ సర్నోస్కీ. క్వైట్ ప్లేస్ ఏ డే 1 మూవీ డైరెక్టరు. యాక్చువల్గా ఈ క్వైట్ ప్లేస్కి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ వచ్చినాయి ఫ్రెండ్స్. 2018లో ఒకటి, 2022లో వచ్చినాయి. రెండు సూపర్ హిట్ అయినాయండి. పిక్చర్ చూసిన వాళ్ళకి కొంచెం అర్థం అవుతుందన్నమాట. ఏంటి ఆ రెండు పిక్చర్స్లో ఒక రకమైన జీవులు, వాటికి విపరీతమైన వినికిడి శక్తి అంటే మంచి సౌండ్ అనమాట. ఆ సౌండ్ అనగానే వచ్చేస్తే ఎక్కడికైనా సరే వచ్చేసి మనుషులను చంపేస్తూ ఉంటాయి. ఆ సినిమా చూసిన వాళ్ళకి కొద్దిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అది చూడకపోతే ఇది సెపరేట్గా బాగానే ఉంది మూవీ అయితే అండి. శామ్ అనే అమ్మాయి తన ఫాదర్ని ఎత్తుక్కుంటూ వేరే ఊరు వెళ్తుందండి ఫ్రెండ్స్ తోటి. అమ్మాయికి పిజ్జ అంటే బాగా ఇష్టం. ఒక పిల్లిని కూడా సంకలో పెట్టుకుంటుంది, పెంపుడు పిల్లిని. ఆ ఊరు వెళ్ళి పిజ్జా గురించి ఎతికిన తర్వాత బస్సు ఎక్కేస్తుంది. ఎక్కేస్తే అక్కడ చూపిస్తాడు ఫ్రెండ్స్, స్టార్టింగ్ విధ్వంసం అండి. అవి గ్రహాంతం నుంచి, అది ఆకాశం నుంచి వస్తాయి. అవి ప్రతి సినిమాలు ఏంటంటే కింద నుంచి వస్తాయి, ఆకాశం నుంచి. ఒక విచిత్రమైన భయంకరమైన జీవులు అన్నమాట. వాటిని చూస్తేనే మనకు భయం వేస్తుంది. వాటి అరుపులు అవి అంటూ ఉంటే గ్రూప్ ఒక ఊరిని అవి ఆక్యుపై చేసేసి విధ్వంసం అన్నమాట. ఆ మంటలు, వాటి నుంచి వచ్చే మంటలతో మనుషుల్ని దారుణంగా చంపేస్తా. ఆ ఊరంతా శ్మశానం అయిపోతుంది. ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండే మిగులుతారు, వాళ్ళు ఆ పిల్లి వాళ్ళే మిగులుతారండి. అమ్మాయి పెంపుడు పిల్లి, వీళ్ళు ముగ్గురే ఆ నగరంలో మిగులుతారనమాట. లోపల ఉంటారు అండర్ గ్రౌండ్లో జనాలు ఎక్కడో దాక్కుని. అనుకోకుండా అందరూ హెలికాప్టర్లో అనౌన్స్మెంట్ వస్తుంది, ఎవాక్యువేట్ చేయమని. ఆ ప్లేస్ ఇమీడియట్గా ఖాళీ చేయండి, లేకపోతే మన మీద అటాక్ జరుగుతుంది, ఇమీడియట్గా ప్లేస్ ఖాళీ చెయ్యండి అనగానే పబ్లిక్ అంతా లోపల నుంచి వచ్చేసి, అంటే దాక్కున్న వాళ్ళు అనమాట, బయటకు వస్తూ ఉంటారు. ఈ అమ్మాయి ఏమో వాళ్ళకి ఎదురుగా వెళ్తూ ఉంటుంది. డ్రోన్లో సీన్ తీశారు ఫ్రెండ్స్, అది బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఈ అమ్మాయి అయితే ఎదురుగా వెళ్తుంది, వీళ్ళకి ఎదురుగా వాళ్ళ ఫాదర్ని ఎత్తుక్కుంటా. వాళ్ళు వెళ్తున్న పబ్లిక్ చప్పుడు చేయకుండా, పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు చూసారా, చెప్పు సౌండ్ కూడా తెలియకుండా నడుస్తూ ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఏమవుతుందంటే లగేజ్ బ్యాగ్ అలా గీసుకుంటుంది నేల మీద. చక్రాలు, ఆ వీల్స్ ఉంటాయి కదా, లగేజ్ లాగుతున్నప్పుడు ఆ వీల్స్ సౌండ్కి వెంటనే పట్టేస్తాయి. అంటే ఆ సౌండ్ నుంచి వచ్చే తరంగాలు ఉంటాయి కదా, వెంటనే పట్టేస్తాయి. పట్టేసి దారుణంగా చంపేస్తాయండి అందరినీ. కక్కితే నిప్పులు డ్రాగన్లో ఉండవు, అవి ఒక రకమైన విచిత్రంగా ఉంటాయన్నమాట. మంచి క్రీచర్స్ని అయితే క్రియేట్ చేసే డైరెక్టర్. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఆఖరికి దాక్కుని రంగాల్లో దాక్కుని, అక్కడ దాక్కుని, ఇక్కడ దాక్కుని, వాటికి ఏంటంటే ఆ క్రీచర్స్కి వాటర్లో మునిగితే చచ్చిపోతాయి. వాటర్లోకి అయితే రావు. వాళ్ళు లాస్ట్లో అయితే నీటి అడుగున అండర్ గ్రౌండ్లో అంటే అలా వస్తారు. అసలు టెన్షన్ అన్నమాట. మనకి చాలా భీకరంగా ఉంటుందండి. హర్రర్ దెయ్యాలు ఉండవు, కాకపోతే అవి చేసే సౌండ్స్ కానీ, మనకి నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుద్దో, వాళ్ళు స్టెప్ వేస్తూ ఉంటే అరే బూట్ చప్పుడు అయిపోద్దేమో, లేకపోతే సౌండ్ అవుద్దేమో మనకు అనిపిస్తూ ఉంటుంది. మనం కూడా చేయకూడదు సౌండ్ థియేటర్లో అని ఇన్వాల్వ్ అయిపోతాం మూవీలో. లాస్ట్కి ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళ ఫ్రెండ్ అయితే బతుకుతాడు, ఈ అమ్మాయి అయితే అన్నిటిని చంపేస్తుంది అనుకున్నాను ఫ్రెండ్స్. కాకపోతే అక్కడతో ఒక ట్విస్ట్ ఇచ్చి వదిలేశాడు. మరంటే దేనికని వదిలేడు, నెక్స్ట్ పార్ట్ ఉందనుకోవాలి. ఈ సినిమాలో స్టార్టింగ్ ఏం చూపిస్తాడు ఫ్రెండ్స్, న్యూయార్క్లో 90 డెసిబుల్స్ ట్రాఫిక్ పొల్యూషన్ అనేది పెరిగిపోదు. సౌండ్ అనేది, సౌండ్ పొల్యూషన్ 90 డెసిబుల్స్ అంటే హారిబుల్ అండి. హారిబుల్ అంటే చాలా హారిబుల్. మన చెవులు జనరల్గా 10 డెసిబుల్స్ లేకపోతే 15 డెసిబుల్స్ వరకు తట్టుకుంటాయి. 90 అంటే మన పుర్రి పగిలిపోతాయి, చెవులు పగిలిపోతాయి అన్నమాట. ఇలా పగిలిపోతాయి. అంత సౌండ్ అవి క్యాప్చర్ చేసి, అంటే అంత హెవీ సౌండ్ని క్యాప్చర్ చేసేస్తా వచ్చి దారుణంగా చంపేస్తాయి అన్నమాట. సినిమాలో అయితే ఎక్కువ డైలాగ్స్ లేవు ఫ్రెండ్స్, డ్రామా కూడా చాలా తక్కువ. ఇంగ్లీష్ మూవీస్లో చూడండి, ఒక 20 నిమిషాలు, ఒక 25 మినిట్స్ డ్రామా అంటే ఇద్దరి మధ్యన డైలాగ్ జరుగుతూ ఉంటుంది, మనకు విసుగు అనిపిస్తూ ఉంటుంది సినిమా ఎంత బాగున్నా.
ఇందులో ఒక 5 minutes ఉంటుంది, కొద్దిగా ఉంటుంది. మనకు అసలు విసుగు అనిపించదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మాత్రమే మనం వెయిట్ చేసి చూస్తూ ఉంటాం. లాస్ట్ వరకు అయితే సీట్లు అలా అతుక్కుపోతాం ఫ్రెండ్స్. ఓన్లీ ఇంటర్వెల్కి తప్పించి చాయ్ తాగడానికో దేనికి వెళ్తాం, వచ్చి వెంటనే కూర్చుంటాం, ఎక్కడ మిస్ అవుతామో సినిమాని. నిజంగా అండి, హాలీవుడ్ మూవీస్లో గొప్పతనం ఏంటంటే ఫ్రెండ్స్, వాళ్ళు అందం చూడరు, చందం చూడరు, వాళ్ళు యాక్షన్ వచ్చారు రాదా, వాళ్ళు కొత్త వాళ్ళైనా సరే భలే యాక్ట్ చేసేస్తూ ఉంటారు ఈజీగా. వాళ్ళు సింపుల్గా, ఆ అమ్మాయి ఏమో ఆఫ్రికన్ అమ్మాయి, అబ్బాయి ఏమో ఇంగ్లీష్. అసలు న్యాచురల్గా వాళ్ళు ఎంత న్యాచురల్గా యాక్ట్ చేస్తారంటే డైరెక్టర్ కూడా వాళ్ళ నుంచి ఏమి రాబట్టుకోవాలో అంతా రాబట్టేస్తాడండి పిక్చర్. వాళ్ళ యాక్షన్ అండి మెయిన్. ప్లస్ ఏంటంటే ఆ విధ్వంసం మాత్రం ఎక్సలెంట్గా తీసాడండి. మ్యూజిక్ అయితే తక్కువ, చాలా తక్కువ. ఈ మూవీ ఈరోజే రిలీజ్ అయిందండి, నేను ఇప్పుడే ఫస్ట్ షో చూసి వస్తున్నాను. ఓన్లీ ఇంగ్లీష్లోనే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. వేరే లాంగ్వేజ్లో అయితే లేదు. కాకపోతే మనకైతే ప్రాబ్లం ఉండదండి. దీనికి ముందు ఫస్ట్ సెకండ్ పార్ట్స్ వచ్చినాయి, అవి కూడా చాలా బాగున్నాయి. ఎండ్ కార్డు పడే వరకు మనం కూర్చుంటాం థియేటర్లో. ఈ మూవీ కూడా చాలా బాగుంది. కథ ఎండ్ ఏదో ఊహించాను నేను, అలాగో ట్విస్ట్ ఇచ్చి వదిలేసాడు అంతే. ఫ్రెండ్స్, ఖాళీగా ఉంటే మీరు కూడా మూవీ చూడండి. ఏ క్వైట్ ప్లేస్ Day 1 అండి ఇది. నెక్స్ట్ పార్ట్ కూడా వస్తుంది కంపల్సరీగా, ట్విస్ట్ ఇచ్చి వదిలాడు కాబట్టి. మంచి మూవీ అండి, హర్రర్ మూవీ, సైన్స్ ఫిక్షను ఇవన్నీ మిక్స్ చేసిన మంచి మూవీ అండి.